హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ మినీ వ్లాగ్ లో మీ అందరూ చెప్పా కదండి మేము షిరిడి అయితే వెళ్ళామని. ఇక నెక్స్ట్ అయితే మేము ఔరంగాబాద్ అయితే వెళ్ళామండి. ఇక్కడ గిష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వచ్చాము. ఈ గిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో లాస్ట్ జ్యోతిర్లింగం అంటాం. ఇక దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇక గిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి మేము ఎల్లోరా కేవ్స్ కి అయితే వచ్చామండి. పెద్ద డిస్టెన్స్ ఏముండదు, వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటా కూడా వచ్చేయచ్చు. ఇంకా ఈ ఎల్లోరా కేవ్స్ మొత్తం 32 కేవ్స్ అయితే ఉంటాయండి. కానీ మనకు స్టార్టింగ్ లో మెయిన్ కేవ్ అయితే ఉండిద్ది. ఉన్న కేవ్స్ అన్నిట్లో కూడా ఇదే పెద్ద కేవ్స్ అండి. ఇందులో అయితే కైలాస టెంపుల్ అని ఒకటి ఉండిద్దండి. ఇందులో అయితే శివుడు అయితే ఉంటాడు. ఇక ఆ టెంపుల్ అయితే మనం కంపల్సరీగా అయితే దర్శనం చేసుకోవాల్సిందే. గుడి కూడా చాలా ఎత్తుగా ఉండిద్ది. కైలాస టెంపుల్ నుంచి మనకు బయటకు వ్యూ అయితే ఇలా కనిపిస్తా ఉండిద్దండి. ఇక మొత్తం మనం కేవ్స్ అన్ని ఇలా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేసామండి. ఇక మా ఫ్యామిలీ కూడా మొత్తం అయితే ఇలా ఎక్స్ప్లోర్ చేసి మొత్తం అయితే చూసుకొని మేము నెక్స్ట్ అయితే మినీ తాజ్ మహల్ దగ్గరికి అయితే వచ్చామండి. మినీ తాజ్ మహల్ కి ఇంకో పేరు బీబికా మక్బర్ అని కూడా పిలుస్తారంట. దీన్ని 1651 లో స్టార్ట్ చేసి 1661 లో అయితే ఎండ్ చేశారంటండి కట్టడం అయితే. దీనికి అప్పట్లోనే 7 లక్షలు అయితే ఖర్చు పెట్టారంటండి ఈ మినీ తాజ్ మహల్ అన్ని కట్టడానికి. ఔరంగజేబ్ తన భార్య మీద ఉన్న ప్రేమకు గుర్తుగా అయితే ఈ మినీ తాజ్ మహల్ అయితే కట్టించాడంటండి. మేము 5 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఇంకా చూడటానికి చాలా అందంగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు కొంచెం కలర్స్ అన్ని పోయి మినీ తాజ్ మహల్ అయితే కొంచెం డల్ అయిపోయిందండి. మీరు ఎవరైనా షిరిడి ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడైతే తప్పకుండా ఔరంగాబాద్ వెళ్ళండి. చూడటానికి అయితే ఈ ప్లేసెస్ అన్ని చాలా బాగుంటాయి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరికిద్ది. అలానే ఎవరైనా చూస్తే మాత్రం ఆల్రెడీ కామెంట్ చేయండి. బాయ్ అండి.